మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20-22 వరకు వచనాలు చదువుకుందాము. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20-21-22. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవా, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, మరొక జ్ఞానవంతుడిని మేము చూడటానికి ఈ దైవజనుని యొక్క పేరును మేము చూస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు నాయన. జ్ఞానవంతులలో ఒక జ్ఞానవంతుడు యోసేపు అని చెప్పుకున్నాను తండ్రి. మరొక జ్ఞానవంతుడు దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని పిలుపుకు లోబడినటువంటి వాడు అయినటువంటి మోషే గారిని గురించినటువంటి కొంత చరిత్ర మేము చెప్పుకోవాలని కూర్చుని ఉన్నాం తండ్రి. స్తోత్రములు. మేము చెప్పుకోవడం కాదు నాయన, మీరే మాకు బోధించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు. జ్ఞానమే నువ్వై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ఆలోచనే నువ్వై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. కనుక ప్రభు, మేము చెప్పుకుంటే చొప్పగా ఉంటుంది, మీరు చెప్తే కనుక మాకు రుచికరముగా ఉంటుంది తండ్రి. కనుక మోషేను గురించినటువంటి కొన్ని విషయాలు ముఖ్యముగా మాకు మీరు బోధించమని, తెలియచేయమని, అర్థమయ్యేటట్లుగా మా మనసుకు మీరు గ్రాహ్యపరచమని మాతో నడిపిస్తూ ఉన్న యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో విలువైనది. ఆహా, ఎంతో ఘనమైనది. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యములో అపోస్తల కార్యముల గ్రంథములో దేవుడు తెలియచేసినటువంటి మాట మరి పౌలు గారి ద్వారాగా తెలియచేస్తూ ఉన్నారు ఒక్కొక్క భక్తుని గురించినటువంటి విషయాలు. మనం ఇక్కడ చూసినట్లయితే మోషే నత్తివాడు, మాటమాంద్యం కలిగినటువంటి వాడు అయినప్పుడు కూడా దేవుడికి ఆ నత్తి కాదు కావాల్సింది, ఆ యొక్క మరి నోటి మాంద్యం కాదు కావాల్సింది, దేవుని చిత్తానికి లోబడ్డా లేదా అనేటటువంటి మాట దేవునికి కావాలి. మొదట కొంచెం ఎదురు తిరిగాడు నత్తివాడిని, మాట మాంద్యం గలవాడిని. కానీ దేవుని చిత్తానికి లోబడిన తర్వాత దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు కూడా చనిపోవడానికి కూడా సిద్ధమైనంత అంతస్తు కలిగినటువంటి వాడు మోషే. కనుక ఈ మోషే గారికి దేవుడు పొద దగ్గర కనిపించినటువంటి దేవుడు. మొట్టమొదట దేవుడు మోషేకి పొద దగ్గర కనిపించినటువంటి విషయం మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మరి నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 13వ వచనం, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు పంపినని చెప్పగా ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవునిని అడిగాను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మోషే గారు ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడే. ఆ తర్వాత మరి ఒక మనిషిని హత్య చేసిన కారణంగా ఈ హత్య విషయము పరోకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడనుకుని
ఇంత విద్యలు నేర్చుకున్నటువంటి వాడు కూడా పారిపోయాడు, మిద్యాను అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. కనుక అతని యొక్క మరి కార్యములు, అతని యొక్క పనులు కూడా ఎంతో ప్రావీణ్యత సంతరించుకుని ఉన్నాయని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. సకల విద్యలు నేర్చుకున్నాడు, అభ్యసించాడు. అలాగే ప్రతి కార్యము కూడా దేవుడు వలనని అతడు కార్యసిద్ధి కలిగించుకున్నాడు. అందుకే అతడు జ్ఞానముతో నింపబడి ఉన్నాడు. దేవునితో ఎప్పుడైతే మనము నీ చిత్తం ప్రభువా అనుకుని మనం ముందుకు నడిచిపోతామో ఆయన జ్ఞానం ఆటోమేటిక్గా మరి దేవుని యొక్క బిడ్డల మీదకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏమై ఉన్నాడంటే ప్రవీణుడై ఉన్నాడు, ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. ప్రవేశము కాదు కావాల్సింది, ప్రావీణ్యత కావాలి. ప్రవేశం అంటే ప్రవేశ పరీక్ష రాస్తాం, ఎంట్రన్స్ పరీక్షలు రాస్తాం. ఆ తర్వాత అందులో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా మనకు రావాలి. ఆ సబ్జెక్టులన్నీ కూడా మనకు రావాలి అనుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రావీణ్యత కావాలి. 100కి 100 పాళ్ళు కూడా మార్కులు రావాలి, మనకి 70% మార్కులు రావాలి. అదే ప్రావీణ్యత అంటే. 25 మార్కులు వచ్చాయి, 30 మార్కులు వచ్చాయంటే సరిపోదు, అది ప్రావీణ్యత కాదు. కనుక ప్రావీణ్యత ప్రతి విషయంలో కూడా ప్రావీణ్యత, ప్రతిఫలం పొందవలసినటువంటి వారమైన, మరి ఎంతో ప్రజ్ఞ చూపించవలసినటువంటి వారం. ప్రావీణ్యత అంటే ప్రజ్ఞ చూపించవలసినటువంటి వారమైనాం. అందుకే మోషే గారికి దేవుని యొక్క జ్ఞానములో మరి ఈయనకి కొంత జ్ఞానం ఇవ్వబడింది కనుక ప్రతి విషయంలో కూడా ప్రావీణ్యత చూపించినట్లుగా మనము దీనివల్ల తెలుసుకుంటూ ఉన్నాము. దేవుని చేవ్రాత కలిగినటువంటి పలకలీన పొందగలిగాడు అంటే అది ఎలా సాధ్యమవుతుంది? దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఇది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి. కనుక దేవుని జ్ఞానము వలన మనము ధైర్యము పొందవలసినటువంటి వారమైనా. దేవుని జ్ఞానం ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదో అప్పుడే మనకి ధైర్యం కలుగుతుంది. అట్టి ధైర్యము కలిగేటటువంటి పరిస్థితి మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే జయము. కనుక దేవుని జ్ఞానము ధైర్యాన్ని కలిగిస్తుంది, ధైర్యమేమో జయము కలిగిస్తుంది. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక లోకంలో నత్తి అనేటటువంటి ఒక అడ్డుబండ ఈయనకు ఉంది. మాట మాంద్యము అంటే మాట తడబడుతూ ఉంటుంది, స్పష్టంగా మాట్లాడలేడు. అలాంటి పరిస్థితుల్లో ఫరో దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడగలుగుతాడు నత్తివాడు? అందుకే దేవుని జ్ఞానము అతనికి తోడయ్యిందో గనక మాట్లాడగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు. మాట్లాడటానికి కూడా అహరోనును నోరుగా ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక నత్తి వాళ్ళగా ఉన్నాం మేము ఏం చేయగలము అంటే నత్తి అడ్డు రాదు, దేవునికి ఏది కూడా అడ్డు రాదు. దేవుని యొక్క కార్యం చేయటానికి మన లోపాలు ఏవి కూడా మనకు అడ్డు రావు. కనుక దేవుని జ్ఞానం మనకు తోడై ఉండాలని ఆయనతో సహవాసం చేసినప్పుడే సకల విద్యల యందు కూడా ప్రావీణ్యం సంపాదించినటువంటి నత్తివాడైనటువంటి మోషే ఏ విధముగా ప్రకాశించాడు అలాంటి ప్రకాశత దేవుడు మనకిస్తాడని మనం నమ్మవలసినటువంటి వారమైనా. మొట్టమొదటగా దేవుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెప్పయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తానని చెప్పిన దేవుడు నాతో మాట్లాడాడు, పొద దగ్గర మాట్లాడాడు నా తోడు దేవుడు అని అంటానయ్యా, నీ పేరేంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నేను ఏం చెప్పను అని చెప్పినటువంటి మాటకు ఇప్పుడు సమాధానం అన్నమాట. ఇప్పుడు మనం ఆయనకి మరి ఎంత జ్ఞానము పోషిస్తాడో దేవుడు, ఎవరికి మోషే గారికి దేవుడు పోషిస్తున్నటువంటి ఆ జ్ఞానమును గురించినట్టు కొన్ని మాటలు మనము దైవజనులు చెప్పినటువంటి మాటలను బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే 3వ అధ్యాయము నిర్గమకాండము ఈ 14వ వచనములో అందుకు దేవుడు ఏమన్నాడు, నీ పేరేంటని అడుగుతారప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పను అని అంటే అందుకు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే ఉన్నవాడనయ్యా అంటే సరిపదా? ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే ఎవరు ఉన్నాడని అనుకుంటారో వాళ్ళకి ఉన్నవాడని నేను, లేడనుకున్నవాడికి లేదు అంతే. కనుక చేసుకున్నమ్మకి చేసుకున్నంత అంటారు, పిండి కొలది రొట్టె అంటారు. కనుక ఉన్నాడు, నాకు దేవుడు నా పక్షంగా ఉన్నాడని అనుకుంటే దేవునికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇది గమనించాలి మనం. భక్తి చేస్తున్నాము అంటే కనుక పై భక్తిగా ఉండకూడదు. కనుక దేవుని మీద పూర్తిగా ఆనుకుని, ఆ దేవుని యొక్క మాటల మీద ఆనుకుని, దేవుని వాగ్దానం మీద ఆనుకుని, దేవుని ప్రార్థన మీద ఆనుకుని, దేవుని సన్నిధి మీద ఆనుకుని మనము చేయవలసినటువంటి పనులు చేసుకుంటే కనుక దేవుడే మనకు సహాయం చేసి జయ జీవితాన్ని ఇస్తాడని మనం గమనించాలి. అందుకే పేరు చక్కగా చెప్పాడు. ఏమనంటే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను.
ఎవరి నోటంట వాళ్ళే దేవుణ్ణి అనుభవించేసరికి ఉన్నాడయ్యా ఆయన ఉన్నవాడు నాకు ఇంత చేశాడు అని చెప్పుకుంటారనమాట. నా మట్టుకు నేను నా యొక్క జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాలు నేను చెప్పుకుంటాను కదా. అందుకు నేను చెప్పుకున్నటువంటి నాకు దేవుడు చేసిన కార్యాలను బట్టి నాకున్నాడు దేవుడు నేనని నమ్ముతాను. ఎవరైతే అలా నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఉన్నవాడై ఉన్నాడు. కనుక ఉన్నానని చెప్పిన వాడు ఉన్నానని చెప్పాడు నీతోటి, అంతే. అది మనం గమనించవలసినటువంటి వారమైనాం. కనుక ఉన్నాను అని చెప్పినటువంటి మాట దేవుడు మనకి ఎంత ధైర్యాన్ని ఎంత బలాన్ని దేవుడు మనకి ఇస్తాడో ఒక్కసారి మనము అర్థం చేసుకుంటే కనుక అది అర్థమే కానీ లేకపోతే కనుక మనకి అర్థం కాదు. ఉన్నానంచు చెప్పు చున్నవాడవో కావా, ఉన్నానంచు చెప్పు చున్నవాడవో కావా, ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథ, ఉన్నావు నాకేమిలే నా యేసునాథ, ఉన్నావు నాకేమిలే. అన్నమ్మగారు ఎవరో పూర్వీకురాలు భక్తిపరురాలు బైబిల్ మిషన్ ఆవిడ పాట రాశారని చెప్తారు. మరి 1976లోనే రాశారని చెప్తారు. విన్నటువంటి మాట ఇది. ఎవరు రాశారనేది సంపూర్ణంగా నాకు తెలియదు, విన్న మాట. ఎవరో అన్నమ్మగారు ఉండేవారట. అన్నమ్మగారు భక్తిపరురాలు, ధ్యానపరురాలు. మరి రచయిత ఈ పాటలు రాశారంటే కనుక ఎంత చక్కని మాట. మరి ఈ చరణంలోనే ఏముందంటే, అన్నపానములందు ఆశయించుకలేక, అన్నపానములో ఆశ లేదు, అన్నాయని సేవింతులే ఓ యేసునాథ, అన్నాయని సేవింతులే, ఉన్నానంచు చెప్పు చున్నవాడవు కావా, ఉన్నానంచు చెప్పు చున్నవాడవు కావా. ఉన్నావని చెప్తున్నావు కాబట్టి ఉన్నాను చెప్పేవాడవు కాదా, ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథ, ఉన్నావు నాకేమిలే. నాకు ఇంకేం కావాలి? నీ దగ్గర నేను ఉన్నానని చెప్పి సదాకాలం ఉన్నానని చెప్తున్నా, ఎన్నో వాగ్దానాలు. ఇంకా అంతకంటే నాకేం కావాలి? కనుక ఉన్నానని చెప్పావు కాబట్టి ఉన్నావు నాకేమిలే ఓ యేసునాథ, ఉన్నావు నాకేమిలే నా యేసునాథ, ఉన్నావు నాకేమిలే. చక్కని పాట అన్నమ్మగారి ద్వారాగా రాయబడింది. మరి కనుక ఈ చరణాలన్నీ కూడా పాడుకుంటే మన భక్తి జీవితంలో వచ్చేటటువంటి ఒక రకమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనల్ని ఎంతో బలంగా నిలబెట్టేటటువంటి చరణాలు ఇందులో ఉన్నాయి. అలాగే దైవజన దేవదాసరావు గారు రాసినటువంటి మన యొక్క తెలుగు క్రైస్తవ కీర్తనలో కూడా 75వ కీర్తన, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనేటటువంటి మాటలు. కనుక ఉన్నానని చెప్పిన దేవుడు లేకుండా పోలేదు. ఉన్నావు, వాగ్దానం చేసావు, నమ్మకమైన వాడవు, సత్యవంతుడు నువ్వు. కనుక నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నా పక్షంగా నెరవేర్పు కలిగిస్తూనే ఉన్నావు తండ్రి, నీకు వందనాలు అనేటటువంటి మాట మోషే గారి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏం పేరని అడుగుతారు అంటే, ఉన్నానని చెప్పిన వాడవు అనేటువంటి మాట. ఉన్నానంటూ చెప్పావు, అందుకే ఉన్నవాడనను వాడనై ఉన్నాను అని మోసేతో చెప్పాను. ఆయన ఎవరో ఉండునని వాడు. లేను అన్న మాట ఆయన దగ్గర రాదు. నీకేం చేయలేననేటి మాట రాదు, ఎందుకంటే సర్వశక్తిమంతుడు కనుక. నీకు ఇష్టమైతే నా కుష్ఠరోగాన్ని శుద్ధి చేయవయ్యా అని అడిగాడు కుష్ఠరోగి. కొండ మీద నుంచి 3 రోజులు ప్రసంగం చేసి దిగి వస్తూ ఉంటే నీకు ఇష్టమైతే అన్నారు. ముట్టాక నాకు ఇష్టమే అన్నాడు దేవుడు. ఎంత గొప్పవాడండి. నాకు ఇష్టమైన ముందు మాట అనలేదు, తర్వాత చెయ్యవేయలేదు. చెయ్యి వేసి అతను ముట్టి నాకు ఇష్టమే కనుక 2 కార్యాలు చేశాడు. ఆయనకి రక్షించడానికి, స్వస్థపరచడానికి శక్తి ఉన్నది. శక్తి ఉంటే సరిపడదు, ప్రేమతో చెయ్యాలట. మనం ఎవరికైనా ఏదైనా పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంతో పెడితే ఎదుటివాడికి అది తెలిసిపోతుంది. అది కూడా నీకు దీవెనకరము. ముక్కుకుంటూ చేసేటటువంటి సహాయము లేదా పుణ్యకార్యము నీకు ఏమాత్రము కూడా విలువైనది కాదు.
కనుక సంతోషరహితమైనటువంటి హృదయముతో చెయ్యవలసినటువంటి పని. ఆ కుష్ఠరోగి యొక్క చరిత్ర మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని, ఎందుకంటే నన్ను చూడటం నా భార్యకి నా పిల్లలకి ఇష్టం కాదు, నా గ్రామ ప్రజలకు, నా వీధి ప్రజలు, నా కుటుంబీకులకి, నా అన్నదమ్ములకి ఎవరికి కూడా ఇష్టం కాదు. ఎందుకంటే నాకు వచ్చిన కష్టం అటువంటిది, నాకు వచ్చిన రోగం అటువంటిది, ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. నేను పైగా పాలెము వెలుపలికి తోయబడ్డాను. నేను ఇంకా ఎవరికి కూడా నా యొక్క వాసనగా, నా యొక్క ఉనికి ఏది కూడా పనికి రాదు. ఈ పనికిరాని ఈ శరీరంతో ఉన్నటువంటి నేను స్వస్థపరచబడాలని ఉంది నాకు ఆశ. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్తే, ఇలా ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. ఎంత గొప్ప సంగతి! అలాగ మనం ఆ వాక్యం యొక్క అర్థాన్ని మనం తీసుకోలేమా? స్వస్థత పొందలేమా? పొందగలము. నాకు ఇష్టమే అన్నటువంటి ఆయన యొక్క మాట చాలు మనకి. కనుక ఆ మాటతోటే మనం బ్రతికి వేయగలము. అందుకే ఏం చెప్తున్నారు, ఉండునను వాడు. అంత గొప్ప దేవుడు. ఆ పేరుకి యెహోవా అనేటువంటి పేరు ఇంకా బయలుపడలేదు అక్కడ. ఆ పేరు ఇంకా బయలుపడక ముందు ఈయన యొక్క పేరు ఏంటంటే ఉండునను వాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని చెప్పినటువంటి వాడు. కనుక ఉన్నానని చెప్పిన వాడు నీ దగ్గర ఉన్నాడు. నువ్వు భయం ఎందుకు పడుతున్నావు? నువ్వు ఈ రోగం వచ్చిందని బయటపడలేనని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ సమస్య వచ్చిందని, ఈ సమస్య సమాధానం నా దగ్గర లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు అనేటటువంటి అధైర్యపు మాటలు మానివేసి ఆయన చెప్పినటువంటి ధైర్యం కలిగినటువంటి మాటలు మనం ఎందుకు పొందలేకపోతూ ఉన్నాము? ఆ కుష్ఠరోగే దగ్గరికి రాలేనటువంటి వాడు, రాకూడని వచ్చినటువంటి వాడు ఎలా ధైర్యం చేసి వచ్చాడో దేవుని సన్నిధికి. రక్తస్రావ రోగిని కూడా ముట్టుకోకూడదు. అలాంటి ఆమె కూడా ఎంత ధైర్యం చేసి ప్రజల్లోకి వచ్చేసిందో దేవుని దగ్గరికి. అలాంటి ధైర్యం చేయలేవా? చేసి ప్రతిఫలం పొందలేవా? మా ఆత్మకి మనమే ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుని ఉన్న చోటు నుంచి లేచి ఉండునను వాడు నీ దగ్గర ఉన్నాడు కనుక ఆయనకే నువ్వు నమస్కారం చేసి, ఆయనకే నీ యొక్క సమస్యను చెప్పుకొని సమాధానం పొందేటటువంటి పరిస్థితి. ప్రభు ఎప్పుడూ కూడా ఏమైనా సమాధానం గల దానవైపోము. రక్తస్రావ రోగిని కూడా చూసి సమాధానం కలిగిన దానవై. ఏ సమాధానం ఇది? దేవుడు మనకిచ్చేటువంటి సమాధానం ఇది. ప్రజల్లో రాదు, భర్తలో రాదు, పిల్లల్లో రాదు, కానీ దేవునితో సమాధానం. అప్పుడే మనకు కుటుంబంతో సమాధానం కలుగుతుంది, కుటుంబ బిడ్డలతో సమాధానం కలుగుతుంది. అది గమనించలేము మనము. మన కోపతాపాలతో మూలన పడి ఉండాలనుకుంటామే తప్ప ధైర్యం చేసి దేవుని సన్నిధిలోకి రాలేము. అది దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏమని పేరు? ఇప్పుడు ఏం పేరు అయ్యా అని చెప్తే నేను ఏం చెప్పనయ్యా అని చెప్పినటువంటి మోషే గారికి ఉండునను వాడు, ఉన్నాను అని చెప్పినటువంటి వాడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పమనేటువంటి వాడు ఉండునను వాడు. అలాగని చెప్పుకుందాం. ఆ దేవుని పేరు ఉండునను వాడు. కనుక ఉండునను వాడు నన్ను మీ యొద్దకు పంపాడయ్యా అని చెప్పు, ఏం పర్వాలేదు. అంటే మనకే కొన్ని విపరీతార్థాలు చేసుకుని ఇలాగంటే ఇలాగంటాడేమో, ఇలాగంటే ఇలా చేస్తారేమో అని మనకు వచ్చేస్తుంది తప్ప దేవుని మాట ఎప్పుడైతే మనం పాటించామో వెంటనే సమాధానం కలుగుతుంది మనకి. అందుకే మరి ఉండునను వాడు నన్ను పంపాడని చెప్పిన మాట. ఈ ఉన్నవాడను అనేటువంటి మాట మనం చూసినట్లయితే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:8 ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అస్తస్తమాను కూడా మనకు కనిపించే మాట. అల్పయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే. ఇంకా ఏంటి? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుతున్నాడు. సర్వాధికారి, అధికారం ఉంది, సర్వములోనూ అధికారం ఉంది. అన్ని లోకాలను కూడా అధికారం ఉంది ఆయనకి. సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుతున్నాడు. కనుక ఈ యొక్క పదం ఏంటంటే ఉండడము అనేటువంటి మాట. ఉండునను వాడు, ఉండడము అనే. ఇంకా అక్కడికి వెళ్తే ఉండడమే తప్ప లేని పదం అనేటటువంటిది లేదు. అక్కడికి వెళ్తే కనుక లేని వస్తువు ఉండదు మనకు. అక్కడ సమస్త వస్తువులు కూడా అక్కడ ఉంటాయి అనేటటువంటి అర్థం మనం చేసుకోవాలి. కనుక సమస్త వస్తువులు అక్కడే ఉంటాయి. సమస్త వస్తువులు ఆ షాపులోనే దొరుకుతాయి, లేకపోతే ఆ కొట్టులో దొరుకుతాయి, ఆ ఊరిలో దొరుకుతాయి. లేదనే మాట ఉండదు.
అంటారు చూడండి, కొన్ని కొన్ని షాపుల నిమిత్తము అన్ని రకాలు A to Z అందులో ఉంటాయి. ఏం కావాలన్నప్పటికీ కూడా ఉప్పుతో పసుపుతో పాటు మరి పసిడి బంగారం వరకు కూడా ఆ షాపులో దొరుకుతాయట. అన్నిటికీ కూడా బిగ్ బజార్ లాగా అన్ని వస్తువులు అక్కడ ఉంటాయి. ఇదే దేవుడు ఉండునను వాడు. ఇంకా ఇటు ఉండడము అంతే. ఇంకా అక్కడ లేకపోవడమనేది లేదు. దేవుని దగ్గరికి వస్తే ఇది పోలేదు అది పోలేదనే మాట రాలేదు ఇంతవరకు కూడా. కనుక ఉండడమే, ఇంకా అక్కడ ఉండడమే, ఇవ్వడమే, చెయ్యడమే. ఇంకా అక్కడ లేదు నో అనేటువంటి మాటకి అర్థమే లేదు. అక్కడ అన్నీ ఎస్ 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 అంటే అవును అవును అవును. ఇదా ఉందా, ఇంత ఉంటుందా అంటే అంతా ఉంటుంది. ఎంత నువ్వు అడుగుతున్నావు అంతా ఉంటుంది, ఎంత కావాలో అంత. అందుకే యాకోబు లాబాను దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు ఏసావు దగ్గరికి, నాకు కావలసినంత ఉంది నీవు ఇచ్చేది ఎందుకయ్యా అన్నాడు అన్నగారు. అవును నాన్నయ్య, నాకు కూడా చాలా ఉంది అంటే చాలా ఉండనేటటువంటి దానికంటే కూడా అవసరానికి మించి కూడా ఉన్నాయి నా దగ్గర. అతనికి సమృద్ధి ఉంది, ఇతనికి సమృద్ధి ఉంది. అంటే దేవుడు ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరే సమృద్ధి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు జీతనాతాలు ఉండవండి. వారి గృహాలకు వెళ్ళి చూడండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయో. వారికి 2-3 విశ్వాసులు కూడా ఉండరు, సంఘం నడుపుకుంటూ ఉంటారు. వచ్చే ఆదాయం ఏమాత్రం కూడా ఆ యొక్క ఆదాయం యొక్క సోర్సెస్సే ఉండవు. అలాంటి పరిస్థితుల్లో సేవ చేస్తూ యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్తూ ఉన్నారు. వారికి సంసారము, బిడ్డలు, వాళ్ళని పోషించుకోవాలి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే సొమ్ములు కావాలి, అనారోగ్యం వస్తే సొమ్ములు కావాలి, ఏం వచ్చినప్పుడు కూడా డబ్బులతో పని. అలాంటి వారి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుక? దేవుడు నమ్ముకున్నారు కాబట్టి. ప్రభువా ఏమి లేకపోయినా నువ్వు ఉన్నావు, నాకు చాలు అంతే. నువ్వు ఉన్నావు, నాకు అన్నీ ఉన్నట్లే. నాకు నువ్వు లేకపోతే ఏమీ ఉండవు. నాకు నువ్వు సర్వాధికారివి, నువ్వు ఉన్నావు కనుక నాకు అన్నీ ఉన్నాయి. అలాంటి మాట మనకు ఉందా? మన నోట్లోంచి వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మోషే గారిని గురించి చెప్పేటటువంటి ఈ మాటలు ఉండునను వాడు అంటే కనుక అందులో నుంచి ఎంత అర్థం వస్తుందో. ఇప్పుడు ఏమన్నాం మనము? ప్రకటన గ్రంథం 1:8 అల్ఫయు ఒమెగయు, ఆదియు అంతము, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, ఆదియు నేనే, అంతము నేనే. కనుక భూత భవిష్యత్ కాలములలో, జరిగిపోయిన కాలంలో నేనున్నాను, వర్తమానంలో నేనున్నాను, రాబోయే భవిష్యత్ కాలంలో నేనున్నాను. ఏ కాలంలో లేని నేను, అంతటా కూడా నేను ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు. ఆయన ఇటువంటి దేవుడు అరాకొరా దేవుడు కాదు, అసంపూర్ణ దేవుడు కాదు, సర్వము మీద అధికారం కలిగినటువంటి వాడు. అతడు నీ దగ్గర ఉంటే నీకు లోటు ఏంటి? ఒకసారి ఆలోచన చెయ్యమ్మా. ఆలోచన చేస్తే నీకే జ్ఞానానికి అందుతుంది. ఆలోచన చేయకపోతే మన జ్ఞానానికి అందదు. కనుక ఆలోచన చెయ్యాలి. సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుతున్నాడు. సర్వాధికారి నీ దేవుడు. ఈయన ప్రభు అంటే లార్డ్. ఇంకా ఆయన మించిన వారు ఎవరో లేరు. కనుక అలాంటి ప్రభు నీ దగ్గర ఉన్నాడు. కనుక యెహోవా అనే పదమే ఉండడము అనేటటువంటిది. ఉండడము, ఉండునను వాడు ఉన్నాడు. ఉండడము అంటే అన్నీ సమృద్ధే. ఇంకా నిండుకున్నాయనేటువంటి మాట లేదు. ఉండడం ఇంకా నిండుకున్నాయనే మాట రావడానికి వీల్లేదు. కనుక అలాంటి లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. ఉండునని వాడు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా అది దేవుని యొక్క లక్షణం అన్నమాట. అది నిండుగా ఉండాలి, ఇంటి నిండా కూడా నిండుగా ఉండాలి అనేటువంటి మాట. ఇంకా రాత్రికాలు తినేటువంటి యొక్క కంచాలు కానీ, ఆ ఎంగిలి గిన్నెలు కానీ పొద్దున్న దాకా ఉంచడానికి వెళ్ళింది. ఆలాయన గారు ఉండేవారు. ఆలాయన గారు కూడా ఇంతే, పొద్దున్న దాకా ఇంకా సింకులో ఉన్నాయన్న మాట తలపోటు వచ్చేద్దంట ఆయనకి. కనుక పొద్దునకి అన్నీ కూడా కడిగేసుకుని ఉంచేసుకోవాలంట. కొంతమంది అయితే కొండ ఊర్చకూడదు, ఊరిస్తే కనుక ఏదో అనంతరం వచ్చేస్తుంది అని కొంతమంది అంటారు. ఎవరి ఇష్టం వారిది. కనుక వారి ఇష్టానుసారంగా వారు దాని ఏదైనప్పటికీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మనం మసలవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఉండడము అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హీబ్రూ పదం నుంచి వచ్చిందట. మోషే గారిని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఆయనకి వచ్చినటువంటి జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, దేవునితో వచ్చినటువంటి జ్ఞానము. సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ సకల విద్యలను బట్టి వచ్చినటువంటి జ్ఞానం కాదు.
ఆయన మందలతో పాటు ఆయన సహవాసం చేస్తున్నప్పుడు పొద దగ్గర కాలుచున్నటువంటి పొద కాలుచున్నట్టుంది కానీ కాలలేదు. ఇశ్రాయేలు పరిస్థితి ఆ విధంగానే ఉంది. వారు శ్రమ పెట్టిన కొద్దీ ఐగుప్తీయులు శ్రమ పెట్టి కొద్దీ కూడా వారు వృద్ధిలోనికి వచ్చారు. కాలిపోలేదు, వారు విశ్వాసం కాలిపోలేదు కనుక వాగ్దానము కూడా కాలిపోలేదు. దేవుడు కూడా ఎక్కడ లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. నిత్యం నిరంతరం ఉన్నానని చెప్పినటువంటి దేవుడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఇంకా 6 నెలలకు గ్రాసం పెట్టుకుని ఈవేళ లబోదిబ్బమని లేవు 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 అనేటటువంటి మాట మన దగ్గర రావడానికి వీల్లేదు. అన్నింటి నిండా ఉన్నా కూడా ఏమున్నాయండి మాకు, ఏమి లేవండి అనేటువంటి మాట, ఆ మాట అసలు రావడానికి వీల్లేదు. ఆ మాటే ఉండడానికి వీల్లేదు క్రైస్తవ జీవితానికి. ఉన్నానని చెప్పినవాడు నీ దగ్గరే ఉన్నాడు. నిరంతరము నీతోటే ఉన్నానని చెప్పినవాడు, నిత్యము నిరంతరం ఉన్నానని చెప్పినవాడు నీ దగ్గరే ఉన్న. మర్చిపోతాం మనము వాగ్దానాన్ని, కానీ ఆయన మర్చిపోడు. అందుకే హెబ్రీ 10 నుంచి వచ్చినటువంటి ఉండడము అనేటువంటి మాట యాహ్వే అంటారట. ఈ యాహ్వేల నుంచి వచ్చినటువంటి మాట యెహోవా అని అంటారు ప్రజలైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఉండడము యాహ్వే అనే మాటలో నుంచి యెహోవా అనేటువంటి మాట, ఉన్నవాడివి అనేటువంటి మాట. దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నాడు, లేకుండా మాత్రం లేడు. మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, ఇంత కష్టపడుతుంటే నన్ను చూడటానికి నువ్వు అసలు ఉన్నావా లేవా అని ప్రశ్నిస్తారు కొంతమంది. ఎంత కష్టం వచ్చినా అలాంటి ప్రశ్న మనం వేయడానికి వీల్లేదు. ఎంత శ్రమ శోధన వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రశ్న వేయడానికి వీల్లేదు. ఉన్నానని చెప్పాడు, ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. నడుస్తుంటే ఉంటాడు, కూర్చుంటే ఉంటాడు. అందుకే నడిచినప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఆయన స్తుతించాలి మనము. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులమా యోగ్యులం, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. నీ యొక్క నామములు ఏమైతే ఉన్నాయో, ఎంత ప్రభావం ఉన్నదో మేము మొదలు పెట్టుకున్నాం తండ్రి. మా జ్ఞానానికి అందదో, మా శక్తికి చాలదు తండ్రి. కనుక మా జ్ఞానాన్ని మీ జ్ఞానంతో వెలిగించి ఈ చెప్పుచున్నటువంటి మాటలను కూడా మా హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆ చొప్పున ధైర్యం తెచ్చుకుని మీ నామంలో మేము నిలబడటానికి, నడవడానికి, స్థిరపరచబడ్డానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని, స్వస్థపరచు దేవుడినని, నిరంతరం ఉన్నానని చెప్పిన దేవుడు అని మేము తెలుసుకొని ఆ చొప్పున మిమ్మల్ని ప్రార్థించి పొందుకొని సాక్షులుగా జీవించుకురప్ప ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వినిన ప్రతి మాట కూడా బిడ్డలందరూ కూడా మా అంతరంగంలో ముద్రించుకున్నటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.